హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఐరన్ని, హిమోగ్లోబిన్ని, ఇమ్యూనిటీని పెంచే జ్యూస్ రెసిపీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఈక్వల్గా తీసుకోవాలండి అన్నీ. ఫస్ట్ బీట్రూట్ ఒక మీడియం సైజ్ తీసుకుని క్యూబ్గా కట్ చేసుకోవాలండి. ఈ బీట్రూట్ అనేది రక్త శాతాన్ని పెంచుతుందండి. అలాగే హెల్త్ని కూడా, హార్ట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుందండి. గుండె ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అందజేస్తుందండి. అలాగే క్యారెట్ కూడా అండి. క్యారెట్ కూడా ఒక మీడియం సైజు తీసుకొని క్యూబ్గా కట్ చేసుకోవాలండి. క్యారెట్ మనందరికీ తెలిసిందే, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే కంటి చూపునండి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తం కూడా శుద్ధి చేయడంలో క్యారెట్ అనేది చాలా సహాయపడుతుందండి. రోజుకో క్యారెట్ తింటే మన రక్తాన్ని, చెడు రక్తం అంతా, కొలెస్ట్రాల్ అన్ని తొలగిస్తుంది. అలాగే ప్రోమోగ్రానైట్ని కూడా ఒక కప్పు తీసుకోవాలండి. ప్రోమోగ్రానైట్ అనేది ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి. ఇందులోని రక్తపోటు రాకుండా ఇది సహాయపడుతుందండి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు కలిగి ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది పనిచేస్తుందండి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఇది బాగా వ్యర్థాలను క్లీన్ చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుందండి. దానిమ్మ గింజలు అనేవి కంటి ఆరోగ్యాన్ని కూడా బాగా పెంపొందించడంలో సహాయపడుతుందండి దానిమ్మ గింజలు. ఈ మూడుతో కలిపి జ్యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్, క్యారెట్, దానిమ్మ గింజలు వేసుకోవాలండి. అలాగే మీకు రుచికి తగినంత పంచదారని కానీ, తేనె కానీ వేసుకోండి. ఇవి వేసుకోకపోయినా పర్లేదు, అలా తాగినా బాగానే ఉంటుంది. అలాగే ఈ మిక్సీ అవ్వడానికి కోసం ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. గ్లాస్ వాటర్ని వేసుకొని మెత్తగా జ్యూస్ లాగా ఇవి మిక్సీ పట్టించుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఒక గిన్నెలోని జల్లెడని ఉంచుకొని ఈ జ్యూస్ని అంతటిని అందులో వేసుకోవాలండి. జ్యూస్లంతా వడగొట్టుకొని జ్యూస్నంతా ఇలా పిండుకోవాలి. స్పూన్తో గట్టిగా పిండితే జ్యూస్ అంతా కిందకి బౌల్లోకి వచ్చేస్తుంది. ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా చపాతీలో కలుపుకొని చపాతీస్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ జ్యూస్ ఇద్దరికి సరిపోతుంది, అంత క్వాంటిటీతో చేశాను. ఈ జ్యూస్ని గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.